మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నీకెంతమంది పిల్లలు పెదైనా వాళ్ళేం రమ్మంటే రావటం లేదే? తగిలినా కూడా రాలేదేం వాళ్ళు? వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగనూరు. తండ్రి సంపాదనకు ఆస్తులకు మాత్రమే వారసులం, కానీ అదే తండ్రి ఆపదలో ఉంటే మాకెందుకులే అనుకునే కొడుకుల గురించి మనం తెలుసుకుందాం. ఎక్కడంటే పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం ఏ కొత్తకోట పంచాయతీ ఎస్ అగ్రహారంకు చెందిన వెంకటరామయ్య ఈ చుట్టుప్రక్కల ఆవుల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అదే క్రమంలో కొడుకులు బాగుండాలనే ఉద్దేశంతో ఎంతో సంపాదించి ఆస్తులను కూడబెట్టాడు. ఇటీవల అంటే రాత్రి ఇక్కడ వస్తూ ఇదే స్కూటర్ పై వస్తూ ఇక్కడ గడ్డివామికి టచ్ అయ్యి పడిపోయి చెయ్యి విరిగిపోవడంతో ఇక్కడే వస్తున్నట్టు దుర్గ సముద్రంకు చెందిన రెడ్డప్ప అనే అతను తన కారులో వేసుకుని చౌడేపల్లి ఆసుపత్రికి చేర్చి అతని జేబులో ఉన్న సెల్ ఫోన్ ఆధారంగా వాళ్ళ కుమారులకు సమాచారం అందిస్తే చిరంజీవి శ్రీనివాసులు అనే అతను ఇద్దరు మాకు సంబంధం లేదు, మీరేమన్నా చేసుకోండి అని గట్టిగా వాదించి పెట్టేయడం జరిగింది. దీంతో ఆ తండ్రితో పాటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఏంది తండ్రి కొడుకులు ఇంతేనా, ఈ బంధం ఇంతేనా అనే విధంగా అనుకున్నారు. తర్వాత అతనికి తెలిసినటువంటి ఆమెనగుండకు చెందినటువంటి చిట్టి అనే అతను వచ్చి ఏదో అతనికి సాయం చేసి 108 ద్వారా మదనపల్లికి చేర్చి అతను కొంచెం ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ మానవీయతా సంబంధము ఇంతేనా అన్నట్టుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంటున్నారు. వారి మాటల్లోనే విందాం పదండి. నీ పేరేమన్నా? ఎవరు? నీకెంతమంది పిల్లలు పెదైనా? వాళ్ళేం రమ్మంటే రావటం లేదే? ఆస్తులు ఏమన్నా పంపకాలు ఏమన్నా? ఏం పని చేస్తున్నావు ఇప్పుడు నువ్వు? ఏం పని చేస్తావు? బుధవారం సత్తుకి బేస్తాను సత్తుకి అవసరం పోతా ఎందుకు సంపాదించుకుంటూ నాకు గమనం వచ్చేస్తే వేరే పని ఏం లేదు నాకు. ఇద్దరు పిల్లలు నేను బాగా చూస్తా ఉన్నారా? ఏ ఊరు దూరం కోడాల్లో వాడారు కానీ కొడుకులు కానీ ఊరు కానీ అలవారు ఆ వాళ్ళు నచ్చి 15 ఏళ్ళు లాగా ఆయన నచ్చుకుంటే ఉంటే బయట నడిపినారు. వాళ్ళు మా ఆయన వస్తే చాలా ముందస్తుగా చూస్తున్నారు. నేనేం చదవదు కాదు. అయితే ఇప్పుడు ఇటు తగిలినా కూడా రాలేదేం వాళ్ళు? రారు. ఎందుకు? చచ్చిపోతే అది వాళ్ళకి అంత ఇది. ఇప్పుడు నీ పరిస్థితిలో ఉన్నవే చెయ్యి రీపోయింది, ఎట్లా నీ పరిస్థితి ఏమే? ఎట్లా ఉందా నాకు దేవుడు అంతే.